నేను కొంచెం జంపింగ్ జాక్స్ ఇట్లా చేసిన. సో జంపింగ్ జాక్స్ ఇవి కూడా ఒక 3 సెట్ చేసిన. కాకపోతే ప్రతిదీ వామప్లో 3 సెట్ చేసిన. కాకపోతే మీకు చూపించుడు ఒకటే వర్క్ సెట్ చూపిస్తా. అండ్ హై నీస్ అండ్ ఇప్పుడు చేసేది ఇది కూడా ఒక 3 సెట్ చేస్తాను. ఓకే సీతో ఇప్పుడు బ్యాక్ వర్కౌట్ చాలా చేసిన. సో ఇందులో నాది సూపర్ సెట్లు వచ్చేసి సింగిల్ ఆర్మ్ డంబల్ రో అండ్ ఎవ్రీ వర్కౌట్ 5 సెట్స్ అండ్ 5 టైమ్స్ చేస్తాను. 50 టైమ్స్. సో నెక్స్ట్ వన్ సైడ్ ఇంకొక సైడు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు వెంటనే మళ్ళీ ఫుల్ ఓవర్. సో ఫుల్ ఓవర్ చేయాలి. కొంచెం కెమెరా సెట్ కాలేదు ఇక్కడ, కానీ పర్లేదు ఏం చేద్దాం, కొన్ని రోజులు ఎలా తీసుకోవాలి. సో దీని తర్వాత వచ్చేసి ఇది బార్బల్ బెండ్ ఓవర్. కొంచెం ఎక్కువ హైట్ అయిపోయింది, అంటే అది పీట లేకుంటే ఆడిగడికి అవుతుండే. కాకపోతే ఇక పీట పెట్టుట్లా పూర్తిగా ఫేస్ కనిపిస్తలేదు. అండ్ ఇది కూడా 5 సెట్స్ అండ్ 50 రెపిటేషన్స్. అండ్ మళ్ళీ వెంటనే దీని తర్వాత చేసింది ఏంటిది అంటే ఫుల్ ఓవర్. అండ్ ఇది స్మాల్ బార్ తోటి చేసేసిన. సో ఫుల్ ఓవర్ ఇట్లా. ఇది కూడా సేమ్ 50 రెపిటేషన్స్ అండ్ 5 సెట్స్. మళ్ళా అండ్ ఇది కూడా అయిపోతుంది. సో ఇది అయిపోయినాక మనం మళ్ళీ వెళ్ళింది ఏంటిది అంటే టీ బార్కి. సో టీ బార్ పెట్టేసి ఇది కూడా సేమ్, ఇది సింగిల్ వర్కౌటే. సో దీనికి వచ్చేసి 5 సెట్స్ చేయాలి. ఎవ్రీ వన్ లైక్ ఒక్కొక్కటి 50 రెపిటేషన్స్ తోటి. ఒక్కొక్క సెట్కి 15 సార్లు చేయాలి, 50 రెపిటేషన్స్. మళ్ళా అండ్ ఇప్పుడు మళ్ళీ బైసెప్స్ కల్ సిట్టింగ్ బైసెప్స్ కల్ చేసిన. సో డంబల్ తోటి. అండ్ ఇది అయిపోతుంది. ఇది కూడా చేయాలి 5 సెట్స్ అండ్ 50 రెపిటేషన్స్. సూపర్ సెట్. అరే ఈ రికార్డ్ అయితే లేదు రా బాబు. సిట్టింగ్ బైసెప్స్ డంబల్ కల్ అయిపోయిన తర్వాత బార్బల్ కల్. సో వెంటనే ఇది కూడా సేమ్ 50 టైమ్స్ అండ్ 5 సెట్స్. ఇది కూడా చేసేసాను. 5 సెట్స్ కానీ ఫినిష్ చేసేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకో వర్కౌట్కి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత డంబల్ హార్మల్ కల్ కొంచెం ఎట్లుందో చూసేసి డంబల్ హ్యామర్ కల్. సో ఇది కూడా సేమ్
5 times 50 repetitions. సో బైసెప్స్కి చేసేసి ఇక్కడ ఏదైనా కానీ ఎంత మెల్లగా పైకి కానీ మెల్లగా కింది కంటే మన మసిల్స్కి మంచిగా పడుతుంది అన్నట్టు వెయిట్. సో మసిల్స్ కూడా పెరగడానికి ఈజీ ఉంటుంది స్లోలీగా. అరే బాబురే. అండ్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చేసింది ఏంటిదంటే ఈజీ బార్ రివర్స్ గ్రిప్, ఈజీ కల్, బార్బల్ కల్, ఈజీ బార్ కల్ అంటారు దీన్ని. సో ఇది కూడా 5 times 50 repetitions. ఇది లాస్ట్. దీని తర్వాత బైసెప్స్కి ఇంకేం వర్కౌట్స్ ఉండయి. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం బాడీ పోజింగ్ ఇచ్చిన అంటే మనకు రాదు, కాకపోతే కొంచెం పర్సన్ చేస్తే మనకు మిస్టేక్ ఏదైతుంది ఎట్లుంది అనేది చూసుకుంటూ చేయొచ్చు. సో ఇది మన బ్యాక్. అండ్ కొంచెం బైసెప్స్కి షోల్డర్కి అట్లా ఫోర్స్ ఇచ్చేసి కొంచెం టర్న్ చేసి కొంచెం సైడ్ది చెస్ట్ పోజ్ ఇద్దామని చూసిన, అది కొంచెం మిస్టేక్ అయింది అనుకుంటున్నాను. బాగానే మిస్టేక్ అయింది, పర్లేదు. ఇప్పటికైతే ఇట్లా చేస్తున్నా. సో చూద్దాం. మళ్ళీ మీకోసం మంచిగా ఫోర్సింగ్స్ ఇవ్వడం నేర్చుకొని చూస్తూ మీకోసం చేస్తా. అండ్ ఇప్పుడు ట్రాప్స్ మసాలని కూడా చూపించాలని చెప్పి అటు తీసిన, కాకపోతే అటు మంచి ఎత్తలేదని చెప్పి ఇటు తీస్తే ట్రాప్స్ కొంచెం తక్కువ అనిపించినాయి. మళ్ళీ ఏంటంటే మళ్ళీ బైసెప్స్కి ఫోర్స్ ఇచ్చేసి స్టమక్ అట్లా ఉంది, ఏం చేద్దాం కొంచెం కటింగ్ చేద్దాం. ఇప్పుడు ట్రాప్స్కి ఫోర్స్ ట్రై చేసిన, ఇప్పుడు కూడా కొంచెం పర్లేదు అనుకుందాం. సో ఇది వీడియో ఇలాంటికి. సో దీంతో సమ్మతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై వీడియోస్.